భగత్ గారి భూస్థాపన కార్యక్రమం అప్పుడు కూడా 2000లో సెప్టెంబర్ 22 నారాయణగూడలో ఆయన పార్థివ దేహాన్ని భూమికి అప్పగించేటప్పుడు ఇప్పుడు కోశి గారు ఇలాగే కేకలేశాడు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు గుర్రములను రౌతులు నీవు కాదా. We miss so many godly people. They had fire in their not only speech, in prayer too. మీకు బాగా పరిచయం అనుకోండి, బహుశా వినకపోతే చూడండి. 1958లో చికాగో వచ్చినాడు ఆయన. ఏడబ్ల్యూ టోజర్ గారు పాస్టర్ ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ఎంత సెపరేషన్ ఉందంటే కలిసిపోరు. కలిసిపోవడం అంటే నీళ్లు పాలు ఎట్లా కలుస్తాయి అట్లా కాదు విశ్వాసం ఉండాల్సింది. నీళ్లు నూనె మాదిరి ఉండాలి.